చేస్తూ వాళ్ళని ఖండిస్తూ ముందుగా ఏమంటే మన న్యాయవాద మిత్రులకు న్యాయవాద సోదరిమణులకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మన సోదరుని మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఈ రోజు 6 గంటల వరకు వాళ్ళని సస్పెండ్ చేయాలి 100%. ఒకవేళ 6 గంటల వరకు వాళ్ళని సస్పెండ్ చేయకపోతే మన బార్ అసోసియేషన్ సిఓపి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ప్రజెంట్ కావాలి ఇక్కడ. రేపు మన అడ్వకేట్లు ఏందో మన బార్ అసోసియేషన్ ఏందో మన ప్రెసిడెంట్ ఎదుట అందరు కలిసి కట్టుగా రేపు చూస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏసీబీ డీసీ వాళ్ళు ఈ రోజు 6 గంటల వరకు, ఎందుకంటే 3 రోజులైంది జరిగే ఇన్సిడెంట్. అంటే ఇట్లా జరుగుతూనే ఉన్నాయి, మనం చేస్తున్నామని వస్తున్నాం. కానీ మనం హామీ ఇవ్వాలి, రేపు ఈ రోజు 6 గంటల వరకు వాళ్ళు సస్పెండ్ కాకపోతే రేపు అడ్వకేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి ఏం జరుగుతుందో చూడబోతుంది. ఎందుకంటే ఇన్ని 2 ఏళ్ల నుంచి ఇన్ని జరిగినా ఇప్పుడు న్యాయవాదులు పోయి మన మిత్రులు పోయి చేస్తే ఎవ్వరు రెస్పెక్ట్ ఇచ్చడం లేదు. ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతుంది జరిగిన తర్వాత మనం రెస్పెక్ట్ ఏమి ముందుకు జరుగుతుంది. కాబట్టి ఈ రోజు 6 గంటల వరకు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు సుప్రీంయర్స్ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి మనకి లేని చో రేపు చూస్తారు మనదేందో. మన రంగారెడ్డి సిఓపి అందరినీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని రావాలి. 4,000 మంది కనబడాలి ఇక్కడ.